Hi guys, this is Bhargav Rocks here. Welcome to my channel. Just landed in Agra. ల్యాండెడ్ కాదు, ఇప్పుడే ట్రైన్ దిగినాం. ఫ్లైట్ అనుకుంటారు ఏదో. అయితే ఇప్పుడే ట్రైన్ దిగడం జరిగింది. అండ్ మా ట్రైన్లో వచ్చేసి దొంగతనాలు అయినాయి చాలా. ఈ ఢిల్లీ నార్త్ ట్రైన్లలో మాత్రం దొంగ కొడుకులు ఎక్కువ. దొంగ కొడుకులు ప్రపంచం అంతా దొంగ కొడుకులే అంతే. అయితే ఇప్పుడే దిగి ఢిల్లీ కాదు ఆగ్రా స్టేషన్లో దిగి ఆగ్రా నుంచి తాజ్మహల్కి 6 to 7 kilometers అంట. బయటికి వెళ్ళి మేము ట్రాన్స్పోర్ట్ ఏదో చూసుకొని అక్కడ నుంచి బయటికి ట్రావెల్ చేసి తాజ్మహల్ చూసుకొని తాజ్మహల్ నియర్ బై ఏదైనా ప్లేసెస్ హోటల్స్ ఏమైనా ఉంటే అక్కడ ఫ్రెషప్ అయిపోయి చెక్ ఇన్ అయ్యి ఫ్రెషప్ అయిపోయి ఇంకా 9 o'clockకి తాజ్మహల్ ఓపెన్ అంట. 9 o'clock to ఈవినింగ్ 5 o'clock. 9 o'clockకి మేము తాజ్మహల్కి వెళ్తే 9 to afternoon వరకు తాజ్మహల్ చూసుకొని అక్కడ నుంచి ఇంకొక ప్లేస్ చూపిస్తాను, మీరు రెడీ ఉండండి. స్టే ట్యూన్ గాయ్స్, బాయ్. ये हमारा घर है. घर नहीं रहे. ये भाई मेरे को अच्छा रूम दिया है. ये हमारा रूम है, रूम नंबर 7. हमारा रूम है, अच्छा है. గాయస్ 800 అన్నారు గాయస్. ఆ ట్రైన్ ఫిల్అప్ కోసం మాట్లాడుతున్నారు, అవన్నీ పట్టించుకోకరా. వచ్చేది 800 చెప్పింది గాయస్. నేను 400 అన్నా. అడిగానన్నా 600 అన్నాడు. 550 అన్నా. 500కి ఇచ్చినాం గాయస్. 500 ఇచ్చి చెక్ ఇన్ అయినాం. మొత్తానికైతే ఆగ్రాలో ఇలా సాయంత్రం వరకు 4 o'clock వరకు టైం మనకి. ఈ నుంచి ఏడిపోతామో మీరే చెప్పాలి గాయస్. ఇక ఓపిక ఫుల్ జోష్లు ఉన్నాడు మనోడు. ఒక ట్రిప్ అయిపోగానే ఎట్లుంటుందో చూసుకోరు మీరు. హాయ్ గాయస్, ఇప్పుడే మేము హోటల్ నుంచి ఫ్రెషప్ అయి బయటకు వచ్చినాం అనమాట. ఇప్పుడు మేము తాజ్మహల్కి వెళ్తున్నాము. స్మార్ట్ అనిపిస్తుంది. ఇప్పుడే స్నానం చేసి 2 రోజులు అవుతుంది. ఇప్పుడే వేసినాం అయితే 2 రోజులు స్ప్రేలనే పండం పొలాన ఈరోజు లైన్ కూడా వేసి అది పర్సనల్ అయితే తాజ్మహల్ చూడడానికి వెళ్తున్నాము. ఆటో ఎక్కాము ఇప్పుడే. ఆటో వ్యూ చూపిస్తాము. ఇక్కడ చూడండి మీరు. బోలో శివాజీ మహారాజ్ కీ జై. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళడానికి ఇలాంటి వెహికల్స్ ఉంటాయన్నమాట. ఈ వెహికల్స్లలో మనం తీసుకెళ్తారు, ఛార్జ్ చేస్తారు. దీనికి ఫ్రీ ఏం కాదు. कितना है? అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారనమాట. 250 రూపీస్ పే చేస్తే 250 రూపీస్లో మనకి ఆ వెహికల్ అండ్ లోపల తాజ్మహల్ ఎంట్రీ అవన్నీ ఉంటాయన్నమాట. సో మనం చూడొచ్చు ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్తున్నారు చూడు వెహికల్ అట్లా. గాయస్ ఇప్పుడే మేము ఈ వెహికల్ ఎక్కినాం అనమాట. ఇక్కడ నుంచి మమ్మల్ని తాజ్మహల్ దగ్గర తీసుకెళ్తారు. సో మనం తాజ్మహల్ వ్యూ మీకు చూపించబోతున్నా, అందరు చూడండి. ఇంకా మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు కూడా స్టే ట్యూన్ ఉండండి. అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. కామెంట్ కూడా చేయండి, మీకు ఇక్కడ వరకు వస్తున్న వీడియోస్ చూస్తూ ఉంటాం మేము కూడా.
क्यूआर कोड पे ले लिया। गाइड ले जाएंगे, गाइड नको। हाँ want to go without guide? हाँ थैंक यू। सॉरी ఇలా టోకెన్స్ కూడా ఇస్తారు, ఇంకా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్లా ఉంటుంది. ఇంకా స్టార్ట్ ఇక్కడ నుంచి. సో ఇలా ఉంటుంది అనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్, వెస్ట్ గేట్ నుంచి ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ అనమాట, తాజ్మహల్ ఎంట్రన్స్. ఇది వెస్ట్ గేట్. వెస్ట్ గేట్ ఒక 200 మీటర్స్లో తాజ్మహల్ ఉంటుంది అనమాట. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు వ్యూ చూపిస్తాను, తాజ్మహల్ వ్యూ. ఇది తాజ్మహల్ ఎంట్రన్స్. ఇది ఒక బ్యాక్ మనం ఇప్పుడు వచ్చి ఎంట్రన్స్. అది ఇక్కడ పార్క్ టైప్ ఉంటుంది అనమాట. తాజ్మహల్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట. సో మీరు లోపలికి వెళ్ళి మేము మన తాజ్మహల్ చూద్దాం. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉందంటే లోపల తాజ్మహల్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూపిస్తాను రండి. ఇంత ఎర్లీ మార్నింగ్ 9 o'clock ఇంత పబ్లిక్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. తాజ్మహల్ షాజహాన్ ఎవరి కోసం కట్టించి ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టించిన ఆమె సమాధి కోసం. మీరు చూడొచ్చు ఇక్కడ అద్భుతంగా ఉందో. మనం లోపలికి కూడా తీసుకెళ్తాం. మనం చూడండి, వీడియో తీస్తాను లోపల వీడియోస్. మనం దాన్ని కూడా చార్జ్ చేసినాం కాబట్టి లోపల వీడియోస్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ డోమ్స్ అవన్నీ. ఇదే తాజ్మహల్ షాజహాన్ ముంతాజ్ కోసం కట్టిండు. నేను నీకోసం కడుతున్నా. నేను నీకోసం చూపి నీకు వచ్చిన, కానీ నిన్ను మాత్రం దొరుకుని రాలే. ఈమెనే నా ముంతాజ్.
నా ప్రియమైన ముంతాజ్ ఎలా చూస్తుంది చూడండి. సెల్ఫీ అనగానే ఎగవాడి చూస్తుంది. సారీ, ఈవిడేం నా ముంతాజ్ కాదు, అక్కడ పరిచయం అయినారనమాట. యూఎస్ నుంచి వచ్చినారంట జస్ట్ ట్రిప్ పర్పస్. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మాతో పాటు. ప్రపంచంలో 7 వండర్స్లో ఒకటి తాజ్మహల్ అనుకుంటాం కదా, దాని వెనకాల లేబర్స్ 20,000 లేబర్స్ డే అండ్ నైట్ కష్టపడితే తాజ్మహల్ అయింది. 1-2 ఇయర్స్లో అవ్వలేదు, ఇది 22 ఇయర్స్ పట్టింది. 22 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు దాని విలువ $1 బిలియన్. గాయస్, నేను అది కాళ్ళకి వేసుకుంటున్నా కదా, ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే రిస్ట్రిక్షన్స్ అనమాట. అది వేసుకుంటేనే లోపలికి అలౌ చేస్తారు, ఎందుకంటే డస్ట్ అంతా లోపలికి వెళ్ళకుండా అంతా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. క్లీన్గా ఉండేటట్టు ఎప్పటికప్పుడు అలాంటి సాక్స్ వేసుకొని వెళ్ళాలన్నమాట కంపల్సరీ. సో సాక్స్ కొనాలి, బయట 10 రూపీస్ అనమాట. అది కొనుక్కుంటేనే లోపలికి అలా ఉంటుంది. సో అది వేసుకొని మావిడియుడు ఎట్లా వెళ్తుండో క్రేజీ ఉండు మొత్తం. అండ్ ఎండ విషయానికి వస్తే గైస్, ఫుల్ ఎండ ఆగ్రాలో, చచ్చి ఊరుకుంటాం అనమాట. మొహం చూడండి ఎలా మాడిపోతుందో నాది. ఫుల్ ఎండ అంటే చెప్పొద్దిగా, తొందరగా సన్ స్ట్రోక్ వస్తుంది అనమాట. అట్లాంటి ఎండ ఉంటుంది, తట్టుకోలేము అక్కడ, చాలా డేంజర్. ఒక లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి. ఆ టైంలో మొఘల్ ఆర్కిటెక్ట్ మంచి టెక్నిక్ వాడినారనమాట. అండ్ దీని చుట్టూ మినార్స్ స్ట్రైట్గా ఉండవు. ఒకవేళ ఎర్త్క్వేక్ వస్తే అవి తాజ్మహల్ మీద పడకుండా బయటికి పడేలా కట్టారనమాట. మనం చూడొచ్చు, అవి స్ట్రైట్గా ఉండవు అనమాట. షాజహాన్ అసలు పేరు షుబాబుద్దీన్ మొహమ్మద్ ఖురమ్. 16 ఏళ్ల వయసులో షాజహాన్కి తన తండ్రి ముంతాజ్నిచ్చి పెళ్లి చేశాడనమాట. ఇద్దరు చాలా ఇష్టంగానే ఉండేవారు. పెళ్ళైనాక 10 ఏళ్ళు ఎన్నో యుద్ధాలు చేసి గెలుస్తాడనమాట. అప్పుడు ఆయనకి షాజహాన్ అని పేరు పొందాడు. షాజహాన్ అంటే వరల్డ్లో ఒక బాద్షా అని అర్థం. షాజహాన్కి 6 మంది వైఫ్స్ అనమాట. అందులో ఒకటి ముంతాజ్. ముంతాజ్ అంటే షాజహాన్కి చాలా ఇష్టం అనమాట. అయితే 4వ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ముంతాజ్ మరణించిందనమాట. ఇది 17 జూన్ 1631 సంవత్సరంలో తను చనిపోయిన రోజు అనమాట. తను చనిపోయాక షాజహాన్ 8 రోజుల వరకు తిండి అనమాట. భోజనం లేదు, ఏం లేదు. చాలా డిప్రెషన్కి పోయాడు. 2 ఇయర్స్ వరకు అత్తరు కొట్టలేదు, కాటుగా పెట్టలేదు. సో ముంతాజ్ చనిపోయిన తర్వాత తన సమాధి ఎంతో ఆశ్చర్యపోయేలా ఉండాలని కోరిందంట. తన కోరికను ఎలా అయినా తీర్చాలని చెప్పి 1632లో తాజ్మహల్ కట్టడం స్టార్ట్ చేశారు. 20,000 లేబర్లు. యమునా నది ఒడ్డున ఉందన్నమాట. సో పెద్ద పెద్ద రాళ్ళను నింపేశారనమాట. షాజహాన్ ఐడియాస్ అన్నీ పెద్దల నుంచి తీసుకొని 42 ఎకరాల్లో కట్టే కొద్దీ షాజహాన్ దగ్గర ఉన్న ఖజానా అంతా అయిపోతుంది. మార్బుల్స్ అన్నీ రాజస్థాన్ నుంచి తెప్పించారనమాట. అప్పట్లోనే 1000 ఏనుగులతో రాజస్థాన్ నుంచి ఆగ్రాకి ఆ మార్బుల్స్ని తెప్పించారనమాట. 1654 పూర్తయింది. ముంతాజ్ నుంచి తాజ్ అని తీసుకొని తాజ్మహల్ అని చెప్పి పేరు పెట్టాడు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే తాజ్మహల్ పక్కన యమునా నది అనమాట. యమునా నది పక్కనే తాజ్మహల్ ఉంది. సో అప్పట్లో చాలా కష్టంగానే కట్టారనమాట.
ర్యాంప్ ఆడిచ్చేసి పాపాలి అయిపోయింది ఎలాడ పడ్డ అరే రే అంత వీడియో చెప్పాలి ఓకే ఓకే బాయ్ వెరీ గుడ్ एक्सक्यूज मी 2 tickets for Lal Killa. Lal Killa. Red Fort. प्लेटफॉर्म पर पीली रेखा को पार न करें। धन्यवाद। The ticket. Underground. अरे underground अंट्रा. రెడ్ ఫోర్ట్ ఇది ఆగ్రా ఫోర్ట్ అంటారు దీన్ని. సో ఇప్పుడు మనం దీన్ని విజిట్ అవ్వడానికి వెళ్తున్నాము. ఇంతసేపు మీరు చూసారుగా మెట్రో, అండర్ గ్రౌండ్ మెట్రో ఇక్కడ చాలా డెవలప్ అయిందనమాట. నాకు బాగా అనిపించింది, చాలా డెవలప్ చేస్తున్నారు. ఈ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 10 రూపీస్లో ఇక్కడికి మెట్రోలో వచ్చేసినాం అనమాట.
తాజ్ మహల్ నుంచి రెడ్ ఫోర్ట్ ఆగ్రా ఫోర్ట్ దగ్గరికి 10 రూపీసే మెట్రోలో. బాగా ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, చూడండి మీరు. క్రేజీ వ్యూ అసలు. ఇల్లు అప్పట్లో ఎట్లా కట్టిర్రో అర్థమవుతుంది. ఇవన్నీ ఇటుకనే మొత్తం, రాళ్ళు ఇటుకలు రా. गेट से बाहर निकलेंगे, यहाँ से एंट्री करेंगे और वहाँ से हम लोग एग्जिट करेंगे, समझ गए ना। और देखिए हर जगह आपको फोटो निकालने के लिए समय दिया जाएगा और आपके लिए बेस्ट होगा कि फोटो के टाइम में फोटो और गाइड के टाइम में आज भी गवर्नमेंट ने सिंबल के तौर पर सामने 2 पेड़ देखते हैं ना, बड़ा वाला, वो अंगूर के पेड़ लगे हुए, अंगूर की पेड़ लगी हुई। तो उस समय का ये अंगूरी बाग हुआ करता था, मुगल टाइम का अंगूरी बाग। और अभी आप लोग देखते हैं ना 3 साइड में, 3 साइड हरम लेडीज क्वार्टर। ये कहा जाता है कि मुगलों के समय में काफी लेडीज हुआ करती थी जिनको हरम कॉल किया करते थे, डांसर एंड म्यूजिशियन, नाचने गाने वाले, उनके लिए ये क्वार्टर बनाया गया। నువ్వు ఇక్కడ మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది అంట గాయస్. సో ఇక్కడ మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది అంట. సో ఎలా పాసిబుల్లో తెలీదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది అంటే అలా కట్టారు అప్పట్లో. ఏం చేస్తున్నావురా? సారీ గాయస్, మేము హోటల్కి వచ్చేసాం అనమాట. ఏమైందంటే వర్షం పడుతుంది ఇక్కడ, వర్షం రైనీ సీజన్ స్టార్ట్ అయింది. సో ఫుల్ వర్షం పడుతుందని చెప్పి వచ్చేసాం హోటల్కి. అక్కడ ఆగ్రా ఫోర్ట్ వ్యూస్ అన్నీ నేను మీకు వీడియోస్లో చూపిస్తున్నాను కదా.
లేకపోతే ఇంకా ఇక మథురా అని ఇక్కడ కృష్ణుని టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం, బయలుదేరుతాం. ఇప్పుడు ఒకటి లంచ్ చేయలేదు, లంచ్ చేసి బయలుదేరుతాం. ఇంకా హోటల్కి అయితే వచ్చినాం ఫ్రెష్ అప్ కావడానికి. మొత్తం ఫుల్ ఎండ ఉంది, ఎండ అయితే చంపుతుంది గాయస్. ఇక మీ ఇష్టం, ఇక మీరు ఎట్లా వస్తారో ఏమో మరి చూసుకొని రండి కొంచెం ఇక్కడ. అండ్ తాజ్మహల్లో మనం అనుకున్నట్టు లోపల 250 తీసుకుంటే ఏం లేదు, ఒక సమాధి చుట్టూ 1 రౌండ్ వేసి బయటికి పంపించేస్తున్నారు అంతే. ఇంకేం ఇక్కడ ఏం లేదు. బయట నుంచే వ్యూస్ అయితే బాగున్నాయి, బయట నుంచి ఎంజాయ్ చేయండి. లోపలికి వెళ్ళొద్దు అనట్లేను, కానీ చెప్తున్నాను లోపల ఇలా ఉంది అని చెప్పి. సో అంతే గైస్, లెట్స్ ఇంకా మీరు స్టే ట్యూన్ నెక్స్ట్ వీడియో కోసం. బాయ్. ఫ్రెష్ అవుతున్నాం గాయస్, ఇప్పుడు వచ్చినాము. ఫోన్ ఛార్జింగ్ డెడ్ అయిపోయింది మొత్తం ఫోను. ఇక చూసుకోరు, ఇక ఫుల్ వర్షం పడ్డది. ఉరికన్నాడు, ఉరికినా అయిపోయింది గాయస్. రూమ్కి వచ్చి పడ్డాం. ఇక మా రూమ్కి ఇట్లుంది గాయస్. గాయస్ లంచ్ చేస్తున్నాం గాయస్. ఇక్కడ మాకేం నచ్చలేదు, ఇది ఒకటి చెప్పుకున్నాం, చోలే భటూరా అని. ఇది ఒకటి తెలుసు మనకి, ఇంకేం తెలియదు ఢిల్లీలో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్లీజ్. టేక్ కేర్, బాయ్.